Lord, everyone. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. పేతురుకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒక్కసారి చదువుకుందాము. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా అది 3rd verse, 3వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా చదువుతాను. His divine power has granted to us all things that pertain to life and godliness through the knowledge of him who called us to his own glory and excellence. సో దేవుని బిడ్డలమైన మనము ఆయనతో మన సహవాసం ఎలా ఉంది? ఇక్కడ మనము ఈ యొక్క వచనాలలో చూస్తే దేవుని సొత్తు కాబట్టి ఆయన యొక్క దైవ శక్తి మనకి అనుగ్రహింపబడి ఉంది. మనకి ఎందుకు? ఆయనలాగా జీవించడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, రైచియస్ లైఫ్ జీవించడానికి, ఆయన యొక్క మహిమ కొరకు దేవుడు మనకి దైవ శక్తిని అనుగ్రహించాడు భక్తి కలిగిన జీవితం జీవించడానికి. ఇదే అధ్యాయము 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి మనం చదివితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సో దేవుని బిడ్డలమైన మనము, ఆయన దైవ శక్తిని కలిగి ఉన్న మనము ఆయనలాగా జీవించడానికి మనం ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక కొన్ని గుణాలను దేవుడు ఇక్కడ వివరించారు. సో మనం చూస్తే మనం ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనము పరిపూర్ణ జాగ్రత్త గలవారమై మనము దేవుణ్ణి విశ్వసిస్తున్నాము. ఆ విశ్వాసం దేవుని యందు ఉంది కాబట్టి మనము చాలా శ్రద్ధ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. సద్గుణమును కలిగి మనము ఉండాలి. దేవునిలో మనం విశ్వసిస్తున్న మనము సద్గుణము కలిగి జీవించాలి. ప్రతి ఒక్క ఎఫర్ట్ ని మనం పెట్టాలి ఇలా జీవించడానికి. మనము సద్గుణము అంటే రైచియస్ లైఫ్, అండ్ సద్గుణం నందు జ్ఞానమును, సో జ్ఞానమును కలిగి, అండ్ జ్ఞానం నందు మరలా ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ కలిగి కూడా మనం జీవించాలి. సెల్ఫ్ కంట్రోల్ నందు, ఆశా నిగ్రహం నందు మరియు సహనమును, ఓర్పును కలిగి, సహనం నందు మళ్ళీ గాడ్లీ లైఫ్, గాడ్లీనెస్, భక్తిని కలిగి, భక్తి యందు సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, ప్రేమను కలిగి మనము జీవించాలి. సో ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు నెక్స్ట్ వచనాల్లో చూస్తే ఉంటుంది. 7వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును అని వాక్యం సెలవిస్తుంది. సో ఇవి ఎవరికి మరి లేకపోతాయో, ఇవన్నీ దేవుడు వివరించినవి, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. విశ్వాసమును, సద్గుణమును, జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమని మనం కలిగి ఉండాలి. ఒక్కవేళ ఇవి మనం కలిగి లేకపోతే మన జీవితము ఫలభరితంగా ఉండదు. సో అప్పుడు మనము పుచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఇంగ్లీష్ లో చూడాలంటే ఇట్ ఈస్ లైక్ బ్లైండ్ అని కూడా ఉంటుంది.
సో మన పాపం నుండి మనము కడగబడ్డామన్న సంగతి కూడా మనం మర్చిపోయి పూర్వ జీవితం జీవించినట్టే మనకి అనిపిస్తూ ఉంటది. అంటే దూరదృష్టి లేని వాడగును, గ్రుడ్డివాడగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. సో మనం మన జీవితం ఎలా జీవిస్తున్నామో మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. సో దేవునిలో మనము జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం కానీ ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో ఒక విషయంలో మనం ఎప్పుడో ఒకసారి తప్పిపోతూ ఉండొచ్చు. సో మనము నెక్స్ట్ వచనంలో ఒకసారి చూసినప్పుడు 10వ వచనము అదే అధ్యాయము. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. సో దేవుడు మనల్ని ఈ లోకంలో అనేక మంది జనాలు ఉన్నారు కానీ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకొని ఉన్నాడు. సో ఆయన బిడ్డలుగా చేసుకున్న ఆయన మనకి పవర్ ఇచ్చాడు, దైవ శక్తిని ఇచ్చాడు ఆయనలాగా మనము జీవించడానికి. అండ్ ఆయనలాగా జీవించడానికి ఇక్కడ కొన్ని మనకి చెప్తున్నాడు మనం ఎలా జీవించాలని చెప్పేసి, మనం ఎలా ఇతరుల నుండి వేరుపరచబడతాము అని చెప్పేసి. సో ఇవన్నీ గుణాలు మనము కలిగి జీవించాలి. ఒకవేళ అలా జీవించలేదు అంటే మళ్ళీ మన పూర్వ జీవితంలోకి మన పాపపు జీవితంలోకి మనము వెళ్ళిపోయిన వారిలాగా ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మన ఒక కాలింగ్, సో మన ఒక పిలుపును ఏర్పాటు నిశ్చయంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మరి మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ వచనం కూడా ఒక్కసారి చూద్దాము. 11వ వచనం కూడా, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించుటకు మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో ఇవన్నీ మనం కలిగి ఉంటే మాత్రం, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం మనము త్రొట్రిల్లము, దేవునిలో ఉంటాము. అండ్ దిస్ ఈస్ ద వే ఫర్ అస్ టు గో ఇన్ టు ద హెవెన్. సో నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి సమృద్ధిగా మనకి ఇవన్నీ కూడా అనుగ్రహింపబడ్డాయి. నిశ్చయంగా మనము పరలోక రాజ్యము వెళ్తాము. జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి మనం చూసుకుంటే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సో whoever keeps the whole law but fails in point has become accountable for all of it. సో మరి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అండి. సో సెల్ఫ్ కంట్రోల్ దగ్గరికి వచ్చేసరికి మనకి కోపం రావచ్చు. ఒక్కొక్కసారి లోక ఆశలు, లోక తలంపులు కొన్ని చేయకూడదు అని అనుకుంటూ ఉంటాము కానీ మనము చేస్తా ఉంటాము. సో అవి చూడకూడదు అనుకుంటూ ఉంటాము, చూస్తాము. ఒక్కొక్కసారి మన నోరుని కూడా మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంటది. బైబిల్లో ఒక వచనం చెప్తూ ఉంటది, మనము కర్స్ చేసేది ఆశీర్వదించేది అదే ఒక నాలుకతో. సో మనం ఏం మాట్లాడుతున్నామో కూడా ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సహోదర ప్రేమ దగ్గరికి వచ్చేసరికి మనము పార్షాలిటీ చూపించకూడదు. దేవుడు మన పట్ల ఏ భేదము చూపించలేదు కాబట్టి మనం కూడా ఎవరి పట్ల భేదం అన్నది చూపించకూడదు. అండ్ దేవుడు మనల్ని ఆయనలాగా మనము జీవించాలని అనుకుంటున్నాడు. ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై జీవించండి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. అదే మనల నుండి దేవుడు ఆశిస్తున్నాడు. అండ్ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు ఒకసారి మనము చదువుదాము. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే
ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. సో వీ కెనాట్ బి డ్యూయల్ మైండెడ్, అంటే వీ కెనాట్ బి లివింగ్ టూ లైఫ్స్. మనము ఆ గో గోరువెచ్చ గోరువెచ్చ లూక్వామ్ ని ఏమంటారు, లూక్వామ్ అనే లూక్వామ్ జీవితాన్ని మనము జీవించలేము. సో మనము దేవుని ఇష్టపడుతున్నామని చెప్పేసి, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పేసి, ఆయన బిడ్డలమై మనం ఉన్నామా అని చెప్పేసి మనము రెండు రకాల జీవితాన్ని జీవించలేము అండ్ జీవించకూడదు. సో ఇక్కడ మనము ఈ వచనాలు చూస్తే, అంజురపు చెట్టు ఒలీవ పండ్లను కాయదు, ఆ ద్రాక్ష తీగ అంజురపు పండ్లను కాయదు. అలాగే ఉప్పు నీళ్ళ నుండి ఫ్రెష్ వాటర్ రావు, అండ్ దెన్ తీయని నీరు నుండి చేదు నీరు కూడా ఊరదు. సో మనం కూడా ఎలా ఉండాలి, మనం ఉంటే నులువెచ్చని జీవితం, నులివెచ్చని జీవితం మనం జీవించకూడదు. సో ఏవైతే ఒక చెట్టు వేరే పండ్లను కాయలేదో, అండ్ సాల్ట్ వాటర్ నుండి ఫ్రెష్ వాటర్ ఎట్లా, తాగే నీరు ఎట్లా రాదో, సో మనం కూడా అట్లాంటి జీవితాన్ని జీవించలేము. సో మనం ఉంటే పూర్తిగా వరల్డ్ లో ఉండాలి, లోకంలో ఉండాలి, లేదంటే పూర్తిగా దేవునిలో ఉండాలి. ఒక్కసారి మనం ఎక్కడున్నామో ఒక్కసారి మనము పరిశీలించుకుందాము. మనము అన్ఫ్రూట్ఫుల్ గా ఫలభరితమైన అంటే అన్ఫ్రూట్ఫుల్ గా జీవించలేము. దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నాము, దేవుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పేసి అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించలేము. దేవుడు మనల్ని ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. సో ఈ విశ్వాసం అని మనం విశ్వాసంలో ఉన్నామని చెప్పుకుంటూ దేవుని మనము దేవుని కార్యాలు కూడా చేస్తూ, దేవుని కొరకు జీవిస్తూ కూడా మనం ఒక్కొక్కసారి ఎక్కడోకి ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తప్పిపోతూ ఉంటాము. అండ్ అక్కడ కూడా మనము అవిశ్వాసులుగా మనం పిలువబడవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తుంది. సో మనం ఇలా జీవించాలని చెప్పేసి, ఇవి గుణాలు కలిగి మనం జీవించాలని చెప్పేసి, ఒకవేళ మనం ఇలా జీవించకపోతే మాత్రం మనము అబద్ధ క్రైస్తవులను కూడా అనబడతాము. అండ్ మనము నామినల్ క్రిస్టియన్స్ గా ఉన్నామా, అబద్ధ క్రైస్తవుల్లాగా ఉన్నామా, ఒక్కసారి మనము పరిశీలించుకోవాలండి. అండ్ మనము అలా జీవించకూడదు. అండ్ మనకు ఆయన ఇచ్చిన ఈ దైవ శక్తిని వాడుకుంటూ ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఒక ఫలభరితమైన జీవితమును, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి ట్రై చేద్దాము. సో ఒకసారి మన ప్రేయర్ లైఫ్ కూడా ఎలా ఉందో, మనము ఎంత మినిస్ట్రీ చేసినా కూడా పర్సనల్ టైం అనేది, క్వైట్ టైం అనేది మనకి సరిగ్గా లేకపోతే మాత్రం ఎంత మినిస్ట్రీ చేసినా కూడా అది వ్యర్థమే అవుతుందండి. ఒకసారి ఈ విషయాన్ని కూడా మనము పరిశీలించుకుందాము. సో దేవునికి మనము ఇష్టలుగా జీవిద్దాము. అండ్ ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉందాము. ఈ విషయంలో దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈ 2వ పేతురు పత్రిక నిజంగా 1వ అధ్యాయము 3వ వచనము చాలా గొప్పగా రాస్తాడు పేతురు గారు. నిజంగా తన గుణాతిశయమును బట్టి నిజంగా అనుభవ జ్ఞానం, ఈ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి 9 లక్షణాలు అనుభవ జ్ఞానంలో, ఆ మాట చాలా గొప్పగా ఉంటుంది. చూడండి 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అంటే ఈ 9 లక్షణాలు కలగడమే కాదు కానీ అవి ఎదగాలి. అనుభవ జ్ఞానంలోనికి డే బై డే గ్రోయింగ్ అనేది కనపడాలి, ఎదుగుదల కనపడాలి. నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము కలిగి ఉండి, సద్గుణము కలిగి ఉండి, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి యందు మళ్ళీ సహోదర ప్రేమ. అంటే ఈ 9 లక్షణాలలో మనకు ఒక లక్షణం ఉందంటే 2వ లక్షణానికి మనం ఎదుగుతాం, 3వ లక్షణానికి దేవుడు సహాయం చేస్తాడు. అంటే 9 లక్షణాలు నీలో ఏర్పడిన వెంటనే వాటిలోనే మనం ఎదగాలి. ఇందులో మనం విస్తరించి ఎదిగిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో
దేవుణ్ణి తెలుసుకునే ఆ యొక్క అనుభవ జ్ఞాన విషయంలో ఏం కామంట, సోమరులము కాము, నిష్ప్రయోజకులము కాము అని పేతురు తన అనుభవ రీతిగా తన యొక్క పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనము నులువెచ్చని జీవితం అన్నది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అది మనము వెచ్చగానైనను ఉండాలి, చల్లగానైనను ఉండాలి, కానీ మనము నిలువెచ్చటి జీవితం ఉన్నప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం ఆ మాట, ఆయన నోటి నుండి ఉమ్మి వేస్తారు అని. కాబట్టి ఎంతో జాగ్రత్తగా విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో ఈ 9 లక్షణాలు విస్తరించాలి. 1 సంవత్సరానికి, 2వ సంవత్సరానికి 10 సంవత్సరాలు అవుతుంది రక్షణలోనికి వచ్చి ఈ యొక్క సహోదర ప్రేమ, భక్తి, విశ్వాసము, సద్గుణము, గుణము కాదు సద్గుణము కదా, ఇవన్నీ జాగ్రత్తగా మనలో ఎదిగినప్పుడే ఆ క్రీస్తుని యేసుని గురించిన అనుభవ జ్ఞానము నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనప్పుడు నీ దేవుని సన్నిధిని నువ్వు సోమరితనంగా, నిర్లక్ష్యంగా, నిష్ప్రయోజనకంగా మనము కనపడము. నిజంగా అటువంటి ఉద్దేశం దేవుడు పేతురు తన అనుభవ రీతిగా, ఒకప్పుడు 3 సార్లు అబద్ధాలాడిన పేతురు 2వ పత్రిక రాసే స్థాయికి తన అనుభవ జ్ఞాన విషయంలో క్రీస్తుని ఎరగడంలో తను ఎంతో విస్తరిస్తూ వచ్చాడు. మనం కూడా అలా విస్తరించి దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. దయచేసి ప్రార్థించండి. ముఖ్యంగా నార్త్ ఇండియా కొరకు జ్ఞాపకం చేసుకునండి. అదే రకంగా ఈరోజు ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ మన అమృతరాణి సిస్టర్ వాళ్ళ ఇంట్లో కలిగి ఉన్నారు. మరి ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.